బాబాయ్ నమస్తే, ఏం పేరే? పద్మారెడ్డి. పద్మారెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. మరి గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. మరి ఏంది ఈ ప్రభుత్వం, మరి ఎట్లా పని చేస్తుంది ఏంది? మరి పాలకుర్తి నియోజకవర్గంలో మరి యశస్విని రెడ్డి గారు, ఝాన్సీ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మరి ఆ ప్రభుత్వం బాగా చేసిందా, ఈ ప్రభుత్వం బాగా చేసిందా? మేము సర్వే చేస్తాను, మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఎవ్వరికి వాళ్ళే చెప్పుకుంటారు. సరే గత 10 ఏళ్ళ పరిపాలన చేసింది. వాళ్ళు తక్కువ చేసిన వాళ్ళ స్థాయి వాళ్ళు చేసిరు. ఎంత చేసినా గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాల రైతుంది. అంచెలంచెలుగా చేస్తుంది. కాంగ్రెస్ చేస్తలేనేది. కొందరికి ఒక ఎమ్మెల్యే మీదనో లేకపోతే వ్యక్తిగత కోపాల మీదనో యశ్వశన్ రెడ్డి ఏం పని చేయలేదు తప్పది. ప్రజలు ఏం కోరుకురు? మార్పు కోరుకురు. అధికార పార్టీ కాంగ్రెస్ పట్టం కడితే ఒక 5 సంవత్సరాలు వీళ్ళకి చూద్దాం ఏ విధంగా చేస్తుందో అని. కానీ ఇప్పటి వరకైతే పర్వాలేదు, బాగానే చేస్తుండ్రు. ఇప్పుడు ఏమంటే వాగ్దానం 24 వాగ్దానాలు చేసిండ్రు, అవి చేసిండ్రు అని చెప్తున్నారు. 420 420 కానీ అంచెలంచెలుగా చేస్తుండ్రు. ఏదైనా మన మామూలుగా ఒకటేసారి అయితే ఎవరు చేయలేరు, ఏ ప్రభుత్వం కూడా చేయలేరు. దళితుడు 3 ఎకరాల భూమి ఎవరే ఇప్పుడు అవన్నీ ఎత్తిపడుచుకుంటే దళిత 3 ఎకరాలు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు, ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు. ఇవాళ వాళ్ళ పదవి పోయేసరికి పబ్లిక్ కానొస్తారు. పదవులు ఉన్నప్పుడు కానొచ్చిరా? కానీ రాలే. ఏ ఎమ్మెల్యేకైనా పర్మిషన్ లేకుండా ఏ మినిస్టర్ అయినా తిరిగిండా? సీఎం పర్మిషన్ లేకుండా ఇప్పుడు తిరుగుతారు. ఎమ్మెల్యేలు కూడా డేర్గా తిరుగుతారు, హామీలు ఇస్తున్నారు. అది ప్రభుత్వం అంటే ఒక్కటే నేనే సొంత పాలన అనేది చేయలే. ఇదో అందరి పాలన, అదో కుటుంబ పాలన అయింది. మొత్తం మీద కాంగ్రెస్ బాగానే చేస్తుంది, మంచిగానే చేస్తుంది. ప్రజలు కూడా ఆశీర్వదిస్తారు నెక్స్ట్ సారి అని కోరుకుంటున్నాం. ఆ విధంగా ఉండాలి. పథకాల విషయంలో అంటే ఇప్పుడు ఏం చెప్పారు? 6 గ్యారెంటీలు. ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు మహిళకు 2500 అన్నారు. అడగరా 500 అవి ఇవ్వలేదు. ఇచ్చిరా ఏం చెప్తాను. రేషన్ కార్డు ఇచ్చిర్రు. అది ఎన్ని ఇచ్చిర్రు అంటారు. సన్న బియ్యం ఇచ్చిర్రు, గ్యాస్ ఇచ్చిర్రు, కరెంట్ ఫ్రీ ఇచ్చిర్రు. అంచెలంచెలా చేసుకుంటూ పోతారు. అందట్లేదు అంటే గ్యాస్ సిలిండర్ కొందరు అకౌంట్ ప్రాబ్లమా, ఏదో కొన్ని డబ్బులు పడతలేవు. కానీ ఇచ్చేదాని చెప్తలేరు, ఇయ్యని దాని గురించి మాట్లాడుతారు. ఇచ్చిన దాని గురించి చెప్తలేరు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అనేది ఇస్తుర్రు. ఎన్ని ఇచ్చిర్రు అయ్యా అంటే ఊరుకు కనీసం విలేజ్ బట్టి ఇస్తున్నారు. చిన్న విలేజ్కి 20 ఇచ్చిర్రు, పెద్ద విలేజ్కి 40 ఇచ్చిర్రు. అట్లా అనగా మీరు ఎన్ని ఇచ్చిరనే కాదు, ఇయ్యని దాని గురించి చెప్తారు కదా. ఇచ్చిన దాని గురించి డబుల్ బెడ్రూమ్ మాట్లాడతారు. అవి ఏం మాట్లాడతారు? కట్టిన ఇండ్లు కూడా నిరుపయోగంగా ఉన్నాయి. ఏ లబ్ధిదారుకు ఉపయోగపడలే. అవి డబ్బులు లేకుండా ఫ్రీ కట్టిరా? ఆ డబ్బులని వృధా చేసిరు కదా. పోనీ ఎవరికైనా ఉపయోగపడాలి కదా. అది ఏమంది? ఇప్పుడు రేపొద్దున చెట్లు చేమలు పెరిగి డోర్లు లేవు, కిటికీలు లేవు, ఎక్కడ ఎవరికి చూసినట్టు అటు ఎక్కువ ఆ విధంగా చేసింది. ఇప్పుడు ఎన్నో ఊరుకు 10 ఇస్తుండో 5 ఇస్తుండో పకడ్బందీగా చేపిస్తారు, కట్టిస్తారు. పర్వాలేదు, బాగానే చేస్తారు. అధికార ప్రతిపక్ష ఈ అధికారంలో ఉండగా ఒక దుమ్మెత్తిపోయడం తప్ప వీళ్ళు చేస్తారు అనేది వీళ్ళు చెప్పుకుంటలేరు. వాళ్ళు పదవులు లేకుండా జీర్ణించుకోలేకపోతారు గంతే ఫస్ట్. ఓకే. సో మరి ఈ 2 ఏళ్లలో పర్వాలేదు, రిజర్వ్ అయింది. ఇప్పుడు ఆయన దయాకర్ రావు ఏమంటుండే, మన్మరాలు ఏజీ ఉన్నోళ్ళ మీద చేసిర్రు అని. సరే, పోటీ చేయడానికి ప్రతి ఒక్కరికి సహజమే, హక్కు ఉంటుంది. ప్రభుత్వమే పబ్లికే మార్పు కోరుకురు. ఒక దయాకర్ అనేది లేదు, ఈ ఎమ్మెల్యే అని ఆ ఎమ్మెల్యే అని లేదు, ఏం లేదు. పబ్లిక్ మార్పు కోరుకురు, మార్పు చేసిర్రు. ఈ విధంగా ఎట్లా చేస్తారు అనేది తెలుస్తుంది. ఇప్పుడు 3 ఏళ్ళు ఉంది కదా. 3 ఏళ్ళు ఉంది. 3 ఏళ్ళలో ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా చేసి తీరుతాడు. దాన్ని రేవంత్ రెడ్డిని పట్టుకుని అంటే ముఖ్యమంత్రిని పట్టుకుని కేటీఆర్ అట్లా మాట్లాడుతుండే కదా. ఇగో ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతున్నా సభ్యత లేని మాటలు. ఇప్పుడు ఆయన ఇవాళ ఒక ఎమ్మెల్యే కాకపోతే వాళ్ళ అయ్యా మినిస్టర్ ఉండి ముఖ్యమంత్రి ఉండే వరకు ఈయనకు పెద్దగా వచ్చిందొచ్చు. అది తప్పు. ఒక పెద్ద మనిషి అనేది గౌరవం అనేది ఉండాలి. ఒక రాష్ట్ర సీఎం, ఆ సీఎం హోదాలో కూర్చున్నప్పుడు ఎవరైనా గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు రేపు పొద్దున ఇవ్వాలి ఈయన అంటుండ్రు, రేపు మామూలు కార్యకర్త కూడా ఆయన కూడా అంటుండొచ్చు. అది అని అనిపించుకోవద్దు. సభ్యతగా మాట్లాడాలి. సభ్యతగా ఉంటే అది అందరికీ మంచిది. సో 3 ఏళ్ళ అధికారం ఉంది కాబట్టి డెవలప్ చేస్తారని నమ్మకం అయితే ఉంది. ఖచ్చితంగా చేస్తారు. మహిళలకి ఇంకా 2500 ఇవ్వాలి, పెద్దవాళ్ళకి 4000 పింఛన్ ఇవ్వాలి. పింఛన్ ఇస్తాడు, అన్ని చేస్తాడు. ఒకటే ఏంటంటే ఇంతకుముందుకు ఉన్నది లో బడ్జెట్. ఇప్పుడు మన ఇంటి విషయమే చూద్దాం. ఇద్దరు అన్నదమ్ములు ఏర్పడంగానే అన్ని సర్దుకోవాలంటే ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఒక చిన్న ఇల్లుకే మనకు అంత కష్టమైంది. ఒక రాష్ట్రం మొత్తం చేయాలంటే ఎంత? ఆ మాటలు అనడం తేలిగా, ఏం చేస్తలేడు అనేస్తాడు, దాన్ని తిరిగి తీసుకోలేడు. అది చేసేదాన్ని కూడా అమలు ఎంత ఖర్చు అవుతుంది ఏమనేది తెలుస్తుంది కదా. ఇప్పుడు మనం మస్తుగా మాట్లాడతాం, కుర్చీలో కూర్చొని బరువు మోసిన తెలుస్తుంది. ఎవరు చేస్తారు? నీకు ఇచ్చిపోతాడా? తీసుకోండి. నువ్వెవరు అంటే ఎందుకు? పబ్లిక్ తీసి కూర్చుని పెట్టిరు. ఒకవేళ మంచిగా లేకుండా నెక్స్ట్ టైంలో పబ్లిక్ తీసి పక్క పెడతారు. అంతే. నువ్వు అనేది లేదు, నేను ఎవరు అనేది లేదు.
ఇప్పుడు 10 సంవత్సరాలు నీ పాలన చూసి నువ్వు పక్కకు కూర్చుండబెట్టారు. మళ్ళీ ఇప్పుడు నువ్వు పక్కకు కూర్చోమంటే వాళ్ళు ఎట్లా మీరు కూర్చుంటారు? రైతు కదా బాబాయ్, మరి రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ ఎలా అనిపిస్తుంది? రైతు రుణమాఫీ కొన్ని మాత్రం 100% సక్సెస్ కాలే. కొంత 80% అయింది, ఇంకా 20% ఉన్నది. వాళ్ళు ఏమనంటే బ్యాంకు తప్పంటారు, ఏదో తప్పంటారు, అందులో మాత్రం రుణమాఫీ కాలే. రైతు బంధు విషయంలో కొన్ని ఒకసారి 2 సార్లు మిస్ అయినాయి. వేస్తా అంటుండు. మన ఫిబ్రవరి 13 ఎలక్షన్లు ఉంటాయి, మున్సిపాలిటీ అయిపోగానే వేస్తా అంటుండు. ఖచ్చితంగా వేస్తాడు. సో బోనస్ పడుతుందా? బోనస్ పడుతుంది. బోనస్ అయితే సూపర్. సూపర్. ఇప్పుడు అందరూ ఇదివరకంటే ల్యాండ్ ఓనర్లకే పడేది రైతు బంధు, ఇప్పుడు బోనస్ అయితే అందరు కౌలు రైతులు కూడా పడతారు. కౌలు రైతు ఎవరు పండించిన రైతులకు పడుతున్నాయి. ప్రతి ఒక్క కష్టపడ్డానికి ఫలితం ఏర్పడుతుంది. సో పర్లేదంట. పర్వాలేదు, మంచిగానే ఉన్నది, బాగానే చేస్తుంది. సో మేడం కూడా పర్లేదా? మేడం అందరు పర్వాలేదు. ఇప్పుడు ఒకటి ఇల్లుకు తండ్రి బాస్ కరెక్ట్ ఉంటే పిల్లలందరూ బాగానే ఉంటారు. ఇప్పుడు అక్కడ అధిష్టానం బాగున్నాడు కాబట్టి అందరూ బాగానే చేస్తారు. ఇప్పుడు ఫైనాన్స్ ఇచ్చేది ఆయనే కదా. మేడం అక్కడి నుంచి ఫండ్ రాకపోతే వీళ్ళేం చేస్తారు? ఎవరేం చేయలేరు. సరే బాబాయ్, రైట్.